ప్రైజ్ లార్డ్. ఉదయకాలం దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాలం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా, మీరు శోధనలో పడిపోకున్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఆ రోజు యేసయ్య గెత్సెమనే తోటకు ప్రార్థన చేయడానికి వెళ్తే తన శిష్యులైతే నిద్రపోయారండి. ఎందుకంటే వారు శరీర సంబంధులు కనుక. అక్కడ కింద అధ్యాయాలు ఉంటాయి, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనంగా ఉంటుందండి. అందుకే వారు నిద్రపోయారు కనుక యేసయ్యని ఎప్పుడైతే పట్టుకున్నారో వారందరూ కూడా శోధనలో పడిపోయారు. ఎక్కడికి పడితే అక్కడికి పారిపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో క్రైస్తవులుగా ఉన్న మనందరము కూడా శోధనలో ప్రవేశించుకున్నట్లుగా, శోధనలో పడుకున్నట్లుగా ఏం చేయబడాలంటే మెలకుగా ఉండాలి. క్రైస్తవునికి మెలకు అవసరం. మెలకు కలిగి నడుచుకోవాలి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ఈ లోకం మనలో మనం అంటకుండా మనం మెలకుగా ఉండాలి. పరిశుద్ధులుగా జీవించుటకు మెలకుగా ఉండాలి. శోధనలో మనం ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండాలి. మీ కుటుంబము శోధనలో పడకున్నట్లుగా మెలకుగా ఉండాలని వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ సహోదరి సహోదరుడా, ఒకవేళ మెలకు లేక జీవిస్తున్నావేమో, నా ప్రభు అంటున్నాడు, నీకు ఆత్మీయమైన మెలకు కావాలి. మెలకు కలిగి నువ్వు జీవించాలి. ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు మెలకు నీకు అవసరం. మెలకుతో ఉంటే నువ్వు శోధనలో పడవు. రాబోతున్న శోధన కూడా నువ్వు జ్ఞానంతో తెలుసుకొని ఆ శోధన ఎదుర్కోగలిగిన శక్తిని కలుగు చేసేది ప్రార్థన. అందుకే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా, శోధనలో పడకున్నట్లుగా మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. హల్లెలూయా. అందుకే ఉదయకాంతం మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ దేవుని పిల్లలారా, దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నువ్వు శోధనలో పడిపోయావేమో, శోధనలో పడుతున్నావేమో, ఏ సమస్యల్లో నువ్వు చిక్కుకున్నావేమో, నా ప్రభు అంటున్నాడు, మెలకుతో ఉండండి. నువ్వు మెలకుతో ఉండు. మెలకుతో ఉండండి, ప్రార్థన చెయ్యండి. క్రైస్తవులకు మెలకు అవసరం. ఈ రోజుల్లో మెలకు కంటే నిద్రపోయేవారు ఎక్కువ అండి. బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారిని చూస్తే వారు మెలకు కలిగి బుద్ధి కలిగిన వారు ఉన్నారు. బుద్ధి లేని వారు ఏం చేశారు? మెలకు లేక నిద్రపోయారు. తద్వారా ఏం జరిగింది తెలుసా? ఎంతో భయంకరమైన అవమానం వారికి కలిగింది. పెళ్లి కుమారుడు రానే వచ్చారు. బుద్ధి కలిగిన వారు పెళ్లి విందులోకి వెళ్ళబడ్డారు. బుద్ధి లేని వారు వెళ్ళబోయేసరికంటే తలుపులు మూయబడ్డాయి. తలుపు తీయండి అంటే అంటారు, మీరు ఎవరో నాకు తెలియదని ప్రభు అంటాడు. కనుక బుద్ధి కలిగిన వారిగా మెలకు కలిగి ఉండాలి. మెలకు కలిగి ఉంటే ఈ లోకంలో ఆత్మీయంగా జీవిస్తావు, ఆత్మీయంగా స్థిరపడతావు. అంత మాత్రమే కాదండి, పరలోక రాజ్యంలో ఆయన రాకడలో కూడా నువ్వు ఎత్తబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సహోదరుడా సహోదరుడి, ఈ లోకంలో నువ్వు ఉన్నావు కదా, మెలకు కలిగి జీవించు. లోకంలో నువ్వు ఉన్నావు కానీ లోకము మనలో ఉండకూడదు. లోకం మనని నిన్ను అంటకున్నట్లుగా మెలకుగా ఉండాలి. పాము వలె వివేకముగాను, పామురు వలె నిష్కపటులుగా ఉండాలి ఈ లోకంలో ఉన్నప్పుడు. ఈ లోకము బహుభయంకరమైన లోకం అండి. ఈ లోకంలో జీవించాలంటే క్రైస్తవులుగా మనకు చాలా కష్టం. కాబట్టి మెలకుగా ఉండాలి. మెలకుగా ఉంటే కష్టమైనా అది సుఖముగా ఎల్లబుచ్చుతారు. కష్టమైన దేవుని కోసం మెలకు కలిగి జీవిస్తే కష్టమైన దాన్ని భరించగలుగుతావు. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు శోధనలు అధికమైనప్పటికీ నువ్వు మెలకుగా జీవించాలి. మెలకు కలిగి జీవిస్తే దేవుడు నువ్వు శోధనలోకి రాకున్నట్లుగా దేవుడు తప్పిస్తాడు ప్రార్థన ద్వారా. పేతురు రాసిన పత్రికలో ఉంటుందండి, చూడండి. సింహము సాతానుడు గద్దించు సింహం వలె ఎవరు మృంగుదుమా అని వాడు ఎదుగుతున్నాడు. వాడి నోటికి నువ్వు చిక్కకుండా, నీ కుటుంబం చిక్కకుండా, నీ పిల్లలు చిక్కకుండా, నీ కుటుంబం చిక్కకున్నట్లుగా మెలకు కలిగి జీవించే కృపను మనందరికి దేవుడు దయచేయును గాక. ఇది చిన్న వాగ్దానం అందరి పట్ల నేర్కట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.